ఇది అత్తారింటికి దారేది సినిమా క్లైమాక్స్ సీన్ డైలాగ్స్ కావు. యువ గంగాళం ముగింపు సభకు ఎందుకు వెళుతున్నావని సైనికులు ప్రశ్నించినప్పుడు పవన్ చెప్పిన డైలాగ్స్ ఇవి. చిన్నప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం ఆయన చెబితేనే పార్టీ పెట్టాను. ఈ రోజుకు ఆయన అడిగారని ఈ సభావేదికపై అడుగుపెట్టాను. యువ గంగాళంలో గ్లాసును ముంచేశాను. మీరొచ్చి ఆయన పల్లకి మోయలేరా? రాజకీయాల్లో ప్రతి సమస్యకు 2 దారులుంటాయి. ఒకటి ప్యాకేజీ పుచ్చుకుని బానిసలా బతకడం, 2 ఆత్మగౌరవంతో ఒంటరి పోరాటం చేయడం. నేను మొదటిది ఎంచుకున్నాను, మీరు రెండోది సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కసారి నా దారికొచ్చి చూడండ్రా, ఒక్కసారి. ఆయనెందుకు నన్ను వదలడో తెలియదు, మీరెందుకు అతని పల్లకి మోయరో అర్థం కాదు. చాలా కోపంగా ఉండేదిరా. కంటికి కనబడిన శత్రువుతో బయటకు కనబడని యుద్ధం చేసేవాడినిరా. బాగుండడం అంటే బాగా ఉండటం కాదు, పొత్తులు పెట్టుకోవడం, ప్యాకేజీలు పుచ్చుకోవడం. అందుకే నేను ఎంత సంపాదించినా మీరు పల్లకి మోయడం లేదన్న లోటు అలాగే ఉండిపోయిందిరా. ఇప్పటికీ గుండెలో బాబు కోసం ఓ గది, లోకేష్ కోసం మరో గది, నేను సంపాదించిన ప్రతి ప్యాకేజీలో ఒక పావల మీకోసం అలాగే ఉంచేశాన్రా. మీరంటే నాకు చాలా ఇష్టంరా. మీరు ఒక్క మాట చెప్పండి, కష్టం బాబు ఇంటి కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తా. ఎప్పుడో ఒకసారి బాబును దూషించిన తప్పుకు అనేక సంవత్సరాలుగా సారీ చెబుతూనే ఉన్నానురా. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. కుదిరితే క్షమించండి, లేదంటే పార్టీ వదిలిపోండి. కానీ నేను బాబు బాటలోనే ఉంటాను, కలిసుంటాను. గుర్తుంచుకోండి, దయచేసి గుర్తుంచుకోండి. ఇదే ఇప్పుడు పాలిటిక్స్లో పవన్ చెబుతున్న డైలాగ్స్. పొత్తు ఎందుకు పెట్టుకున్నావు? ఎన్ని సీట్లు అడిగావు? సీట్ షేరింగ్ ఎందుకు అడగలేదు? లోకేష్ అత్యంత అవినీతి పరుడు అన్నది నువ్వే కదా. ఒక అసమర్థుని జీవయాత్ర సభలో నీకు ఈ కమెడియన్ పాత్ర ఎందుకు అన్న కార్యకర్తలకు పవన్ చేసిన ఉద్బోధ ఇదే. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఎవరో కొందరు అభిమానుల్ని మోసం చేసినట్టు ప్రజలందరినీ మోసం చేయలేవు. గంగాళంలో గాజు గ్లాసును ముంచేసిన నిన్ను ప్రజలు 10 ప్రశ్నలు అడుగుతున్నారు. లోకేష్ పై ఒట్టేసి వాటికి సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, నీ తల్లిగారిని లోకేష్ చంద్రబాబు 100 కోట్లిచ్చి దూషించారని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 2, లోకేష్ లాంటి అవినీతి పరుడు ఈ దేశంలో ఎవ్వరూ లేరని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 3, కుక్క బిస్కెట్లు వేసినట్టు నీకు 4 సీట్లు పడేస్తే చాలని లోకేష్ అన్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 4, జనసేనను ఒక ఉంపుడు పార్టీగా చంద్రబాబు చూస్తున్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 5, బాబుకు కాపులు ఎన్నాళ్లు ఒడిగం చెయ్యాలి, ఈ బానిస బతుకులొద్దని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 6, బాబు లోకేష్ మనల్ని అవమానిస్తుంటే మనకు ఆత్మగౌరవం లేదా అని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 7, బాబు దోచిన సొమ్మంతా లోకేష్ భవిష్యత్తు కోసం హెరిటేజ్లో పెట్టాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 8, నీ కొడుకుని సీఎంను చేయటానికా నేను జనసేన పెట్టింది అని బాబును నువ్వే ప్రశ్నించావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 9, ఎన్టీఆర్ బొమ్మ లేకుండా పొత్తులు లేకుండా గెలిచే దమ్ము బాబుకు లేదని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? క్వశ్చన్ నెంబర్ 10, ఇంట్లో జరిగే సీట్లు ప్యాకేజీల చర్చలను బాబే పత్రికలకు లీక్ చేస్తున్నాడని నువ్వే అన్నావు. మరి గంగాళంలో గ్లాసును ఎందుకు ముంచేశావు? ఈ 10 ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్, రవిచంద్రారెడ్డి గారు, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, పసుపులేటి సందీప్ గారు, మాజీ జనసేన నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఈ యువగళం ఈ పాదయాత్ర ముగింపు సభ జరుగుతోంది. అందరూ మాట్లాడుతున్నారు నాయకులంతా. ఇక్కడ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురి ముఖ చిత్రాలు ఏ రకంగా ఉందనేది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఆ ముఖ చిత్రాలు ఏం చెబుతున్నాయనే సమాధానం అది చూడగానే మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ ముగ్గురి ముఖ చిత్రాలు ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండమ్మా.
అది సక్సెస్ సభో సంతాన సభో ఏంటో అర్థం కావట్లేదు. ఆ ముఖ చిత్రాలు ఏంటో, ఆ చిత్రాలు చెబుతున్నటువంటి సమాధానాలు ఏంటో. ముందుగా చింతా రాజశేఖర్ గారిని అడుగుదాం. ఏం సార్ ఆ ముఖ చిత్రాలు ఏం చెబుతున్నాయి, ఏంటి ఆ ఫేస్లు ఏంటి, ఆ ముఖ చిత్రాలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది అక్కడ, నాకు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఇక్కడ అంటే లోకేష్కి పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి అంత ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టం లేదు. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నటిస్తున్నాడు. ఆయన ఏదో అంటే కార్యకర్తల ముందర నాకు ఇష్టం లేదు బలవంతపు పొత్తు అని చెప్తున్నాడు, కానీ ఆయన ఇదేం కాదు. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా చంద్రబాబు నాయుడు కోసమే. ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఆయన మొత్తం దీనికోసమే. 2018 నుంచి 19 మధ్యలో మీరు చెప్పిన దూషణలన్నీ, ఇందాక 12 క్వశ్చన్లన్నీ కూడా అవి కాపులని మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డికి కాపు ఓటు వెళ్లకుండా, అంటే ముద్రగడ పద్మనాభం గారి ఇన్సిడెంట్ తర్వాత ఎలాగూ కాపులు టీడీపీకి ఓటు వేరని తెలుసుకుని ఆ ఓటు వైసీపీకి వెళ్లకుండా ఇది కాపుల పార్టీ అని చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చంద్రబాబు నాయుడు తిడుతుంటే మొత్తం ఎన్ బ్లాక్ గా 60% వెళ్ళిపోతుంది, 23 కూడా రావు. సో ఏం చేశారు, కాపులు సామాజిక వర్గం ఒక 25% దాకా ఓటు బ్యాంక్ కట్ చేస్తే కనుక యాంటీ ఇన్కమెన్సీ 60%లో జగన్మోహన్ రెడ్డి గారు 35 దగ్గర ఆగిపోతే పవన్ కళ్యాణ్ 25 కట్ చేసుకున్నట్టయితే మళ్ళీ సీఎం అవుదామని వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరూ కలిసి ఒకరినొకరు తిట్టుకున్నారు. ఎందుకంటే దాన్ని ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే, మా తల్లిని దూషించావు స్టూడియోలో కూర్చోబెట్టి అన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోయిన వెంటనే కృష్ణానదికి వరద వచ్చి చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంట్లోకి నీళ్ళు వెళ్ళి పవన్ కళ్యాణ్ విలువలాడిపోయాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంట్లోకి నీళ్ళు వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు, వాడిని ముంచేద్దాం అనుకుంటున్నావని. అని మీ తల్లిని తిట్టిన వాడి ఇంట్లోకి వరద నీళ్ళు వెళ్తే నీకేంటి, బురద నీళ్ళు వెళ్తే ఏంటి? అలాగే ఎన్నికలైన 100 రోజుల లోపల వాళ్ళు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక సభ పెట్టారు. అవును, టీడీపీతో పెట్టారు. అంటే మీరు మొన్నటిదాకా తిట్టుకున్నది కేవలం ఓటు చీల్చేందుకు ఒక ప్రక్రియ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కానీ మొన్నటి కూడా మొన్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా దీనంగా ఫేస్ పెట్టుకొని నాకు ఇష్టం లేదు, కానీ ఇష్టం లేని పొత్తు రాష్ట్ర కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవన్నీ చెప్పేందుకు, కమ్యూనికేట్ చేసేందుకు అలా పెట్టాడు. కానీ మీరు నాదెళ్ల మనోహర్ గురించి కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఆ సందర్భం చెప్పారు కాబట్టి ఆ పిక్స్ కూడా ఒకసారి ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. మొన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత పిక్చర్ అక్కడ చూడండి. ఏంటి పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు, ఇప్పుడు సభలో ఏ రకంగా సంతాప సభలాగా ఉందో దయచేసి జూమ్ చేసి చూస్తే నాదెళ్ల మనోహర్ మొహము 1000 వాట్ బల్బు లాగా ఉంటే పవన్ కళ్యాణ్ మొహం 0 వాట్ బల్బు లాగా ఉంది. ఏంటది, ఏం జరుగుతోంది తెలియాలి ఈ రాష్ట్రం. ఆ సంతాప సభో అది లేకపోతే సక్సెస్ సభో అర్థం కాలేదు. అక్కడ ఫేజ్లు అలానే ఉన్నాయి, ఇక్కడ ఫేజ్లు ఎలానే ఉంటాయి. ఏంటిది? ఇక్కడ ఒక్కటి స్పష్టమైపోయిందండి, పవన్ కళ్యాణ్ చాలా లైన్ దాటి మాట్లాడారు. ఎవరైతే తెలుగుదేశం పొత్తు మరొక 10 సంవత్సరాలు అంటే ఇది 3వ ఎలక్షన్, జనసేన పార్టీ పెట్టి ఇది 3వ ఎలక్షన్, మరో 10 సంవత్సరాల పొత్తు అంటే 29 and 34 ఎలక్షన్ కూడా పొత్తులోనే ఉంటామని. అంటే ఏంటంటే ఇంకా 25 సంవత్సరాల ప్రస్థానం అయిపోయింది. బహుశా అప్పటికి అవకాశం వస్తే దేవాంశ్ కూడా ముఖ్యమంత్రి అయిపోతారు, ఆయన బాధ్యత నుంచి ఆయన తప్పుకుంటారు. 2034 వరకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చేసినట్టే, రాసి ఇచ్చేసినట్టే. అసలు పార్టీ పెట్టింది ఆయన చంద్రబాబు నాయుడు, నాకు కేవలం బినామీ అని నేను చెప్తా ఉన్నాను. మరొకసారి ఇది రుజువు చేస్తుంది, ఆయన కేవలం కాపు సామాజిక వర్గం ఓటు చంద్రబాబు నాయుడు నమ్మదు కాబట్టి 2014లో సర్వేలన్నీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఒక అమాయకమైన పవన్ కళ్యాణ్ మోహన్ తీసుకొచ్చి కాపులో ఓట్లు వేయించుకోవడానికి 2014లో ప్రయత్నం చేశారు. 2019లో కాపులు ముద్రగడ పద్మనాభం ఇన్స్టిట్యూట్ తర్వాత టీడీపీకి ఓటు వేయరు అంటే అది వైసీపీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసేందుకు మళ్ళీ పోటీ చేశారు. ఇప్పుడు మళ్ళీ కాపు ఓటు బ్యాంక్ కాబట్టి ఇష్టం లేని పొత్తు అని చెప్పేసి, లేదా గౌరవప్రదమైన పొత్తు అన్నారు. గౌరవప్రదమైన పొత్తు అంటే కాపుల దృష్టిలో సగం పొత్తులో గౌరవప్రదమైన సీట్లు కూడా మళ్ళీ గౌరవప్రదమైన సగం సీట్లు, సగం సీఎం టర్మ్ కాపులు అంటున్నారు. పోనీ కాదు, ఈయన మన హరిరామ జోగి గారు చెప్పినట్టు 60 సీట్లను ఇస్తున్నారంటే అది కనబడలేదు. నాకు తెలిసి 2 డజన్ల సీట్ల కంటే ఎక్కువ ఇచ్చేట్టు కనబడలేదు. దాని ప్రూఫ్స్ తో సహా ఎందుకు ఇవ్వరు అనేది నేను కాసేపట్లోనే స్క్రీన్ పైన చూపిస్తాను. ఓకే, దానికి సంబంధించి 57 సీట్లు ఆయన హరిరామ జోగి డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో ఇచ్చేది లేదని కూడా క్లియర్ గా చెప్పారు. 2 డజన్లలో షేరింగ్ కూడా లేదని క్లియర్ గా ఒక ఇండికేషన్ అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్కి వెళ్ళింది. ఎలా వెళ్ళింది ఏంటనేది ఆధారాలతో సహా కొద్దిసేపట్లో నేను స్క్రీన్ పైన చూపిస్తాను, ఎవరు మిస్ చేయొద్దండి. ఒక్క నిమిషం సార్, ఆ 24 సీట్లలో కూడా పారాచూట్ బ్యాచ్ అంటే టీడీపీ నుంచి జనసేనలో అప్పటికప్పుడు చేరి, అంటే మనం కూకట్పల్లిలో చేరినట్టు వచ్చే బ్యాచ్ కూడా గణనీయమైన సంఖ్యలో సీట్లు ఉంటాయి. ఇక్కడ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి, ఆ నాయకులకి, వాళ్ళకి చెమట, రక్తం, డబ్బు, సమయం వృధా చేసుకున్న వాళ్ళందరికీ మొండి చెయ్య.
రైట్. ఆ విజువల్స్ అలానే ప్లే చేస్తూ ఉండండి. దాన్ని చూస్తూ వాళ్ళ ముఖ చిత్రాలకు సంబంధించి యువగళం సంతాప సభ సక్సెస్ సభ నాకు అర్థం కావట్లే ఆ ఫేసులు చూస్తుంటే. మీరు రవిచంద్రారెడ్డి గారు ఒక్కసారి ఆ సన్నివేశం చూస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి. సార్ నమస్కారం. నమస్తే సార్. ఈశ్వర్ గారు, మీకు, చింతా రాజశేఖర్ గారికి, పంచగర్ల సందీప్కి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. ప్రజలు ఈరోజు పూర్తిగా అవగాహనకి రావడానికి మీరు ఇచ్చిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో అద్భుతం అనిపించినాయి. ఎందుకంటే మాటలు లేకుండా వినోదం అనే ఒక సినిమాలో బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించాడు సార్. ఒక్క మాట మాట్లాడకుండా ఒక కామెడీ ఆ స్థాయిలో చేస్తాడని ఎవరు ఊహించని విధంగా ఒక్క విజువల్తో వాళ్ళ అంతరంగంలో ఏముంది, ఒకరినొకరు చచ్చినా నమ్మట్లేదు. అది శంకరమో విజయోత్సవ సభ కాదు, సంతాప సభ అన్నట్టు ఏదైతే జరుగుతుందో ఈ ఒక్క విజువల్తో చాలా గ్రాండ్గా మెసేజ్ వెళ్ళిపోయింది ప్రజలకి. అంటే వాళ్ళు ఒక్కరిని కూడా ఒక్కరిని నమ్మట్లా. కనీసం లోకేష్ కూడా తన తండ్రిని నమ్మట్లా. మీరు చూడండి ఆ బాధలు చూడండి. వీళ్ళు జనాన్ని నమ్మించడానికి వచ్చారు. అసలు టీ కూడా ఆఫర్ చేయలేదు సార్. జనాన్ని వీళ్ళు నమ్మించడానికి వచ్చిన ఈ ప్రయత్నంలో సార్ అయ్యేముంది సార్, ఆయనకు ఆఫర్ చేయాల్సింది టీ కాదు, గాజు గ్లాసులో కాదు. కానీ నేను ఒక్క విషయం చెప్పే ముందు ఒక్క చిన్న ఆడియో, నా దగ్గర వీడియో ఉంది కానీ ఆడియో వినిపిస్తా ప్లీజ్. ఇట్లా తిప్పండి, అది కనిపిస్తుంది. జూమ్ చేస్తుంది, కాస్త జూమ్ ఇన్ చేయొచ్చు. ఓకే ఓకే, వీడియో ఉంటే ప్లీజ్ మీ మైక్ దగ్గర పెట్టండి సార్. ఆడియో రావట్లేదు, మీ మైక్ దగ్గర పెట్టండి. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేశారా సార్? వస్తుందా? రావట్లేదు. స్పీకర్ ఆన్ చేయండి. సార్ ఓకే. హలో. రావట్లేదు. మీకు అక్కడ ప్లే అవుతున్నప్పుడు మీకు వినిపిస్తోందా? సార్ హెడ్ ఫోన్స్ తీసేసి పెట్టండి. అవసరం లేదు, మైక్ దగ్గర పెడితే క్లియర్ గా వినిపిస్తుంది. ఆడియో రావట్లేదా సార్? రావట్లేదు. మీకు వినిపిస్తోందా? అక్కడ మీకు వినిపిస్తోందా మీ ఫోన్ నుంచి? సరే సార్, ఒక్క నిమిషం పెట్టండి. మీరు గంగాళంలో గ్లాస్ అన్నారు కదా, గ్లాస్ కూడా ఇలా తీయరు, బోర్లు ఇచ్చి తీస్తారు. ఇచ్చేటప్పుడు కూడా గౌరవం కూడా గంగాళంలో గ్లాస్ గౌరవం కూడా ఎవరు, ఆ గ్లాస్ కూడా బోర్లు ఇచ్చి పైన రిమ్కి ఉన్న దాంట్లో మాత్రమే గౌరవం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కలిసిన సందర్భంలో సీట్ల గురించి, సీఎం సీటు షేరింగ్ గురించి ఏదో కొంత డిస్కషన్ జరిగింది. రావట్లేదండి. ఆడియో ఇటు పంపిస్తే ప్లే చేయడానికి ప్రయత్నిస్తారు. సరే పర్లేదు, చెప్పండి ఏముంది అందులో, లేదా నాకు పంపించండి సార్, నేను వినిపిస్తాను. హలో, మీరు చెప్పండి, విషయం చెప్పండి, నాకు పంపించండి సార్. ఆ వీడియో విషయం నేను మీకు మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా ఇప్పుడే. చేయండి. నేను మీకు పంపిస్తా ఇప్పుడే మీకు పంపిస్తా. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన మ్యాటర్ కాబట్టి మీకు పంపిస్తా ఇప్పుడే. సార్ ముఖ్యంగా అతగాడు చెప్పిన దాంట్లో ఈ బానిస బతుకు ఇంకెన్నాళ్ళు బతకాలి, మనం పుట్టింది బానిస బతుకు కోసమా, మనం జనసేన పెట్టింది చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఉద్ధరించడం కోసమా అని ఏదైతే గట్టిగా అరిచి ఉద్వేగభరితమైన స్పీచ్లు ఇచ్చి జనాల్ని రెచ్చగొట్టాడో, ఆ రోజున నెగటివ్ ఓట్ని చీల్చడానికి వాళ్ళు ఎప్పుడు కలిసే ఉన్నారు సార్, వాళ్ళు ఎప్పుడు విడిపోలా. అవి రెండు పార్టీలను కలరిస్తారు సార్. రెండు పార్టీలు కానే కాదు, జనసేన చంద్రబాబు నాయుడు యొక్క బినామీ పార్టీ, దానికి మేనేజర్ మాత్రమే ఇతను. కూలోడికి ఇచ్చిన వాల్యూ కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఇవ్వడు. అరే నువ్వు నా బానిస అని ఖచ్చితంగా ఎప్పటికెప్పుడు చాడుతాడు. నేను ఈ వీడియో చూపించిన తర్వాత మీకు పంపించిన తర్వాత మీరు దయచేసి వేయాల్సిందిగా కోరుతున్నా. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రోజున ఈ సభకు రావడానికి ఎంత తతంగం జరిగిందంటే, ఏం బాబు గారు ఇస్తానది ఇవ్వకపోతే ఊరికేనే వస్తారా ఏంటి అన్నట్టుగా ఆయన ప్రవర్తన గత 4-5 రోజుల నుంచి ఏదైతే జరిగిందో, చివరాఖరికి పోకుంటే అసలుకే ఇవ్వరేమో అని భయపడ్డాడో మరేమో తెలియదు కానీ
ఏదో ఆయనకు జ్వరం ఉన్నా వచ్చినట్టు కటింగ్ ఇచ్చి లాస్ట్ మినిట్లో ఎయిర్పోర్ట్లో తడుక్కుమన్నాడు. సార్ దీంట్లో అనేక లోపాయికారి వ్యవహారాలు ఉన్నాయి. ఎవరితో కలిసినా బాబు వచ్చి పవన్తో కలిసినా, పవన్ లోకేష్తో పొత్తు పెట్టుకున్నా, వీళ్ళిద్దరూ కలిసి ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నా, మరో 2 పార్టీలతో పొత్తు పెట్టుకున్నా, మేము జనంతో పొత్తులో ఉన్నాం. ఒక్కసారి నేను చెప్పే గణాంకాలు వింటే తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి కూడా 80% వెనక్కిపోతారు. ఆ గణాంకాలు ఏంటంటే గత ఎలక్షన్లో 3 కోట్లకి కొంచెం అటు ఇటుగా ఏదైతే ఓటింగ్ జరిగిందో, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు 3,07,00,000 మందికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులం, మతం, పార్టీ, ప్రాంతం, వర్గాలకు అతీతంగా చేరే ఒక్క జనసేన కార్యకర్త కానీ, ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ మేము ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఈ పథకాలు అందలేదని చెప్పే పరిస్థితి లేనే లేదు. అది రామోజీరావుకి తెలుసు, రాధాకృష్ణకి తెలుసు, బిఆర్ నాయుడుకి తెలుసు, ఆ విషపత్రికలకి తెలుసు. ఇప్పుడే అందుకే ఈ డిబేట్ ఒక్క ఇల్లు కట్టివ్వలేదంట ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క ఇల్లు కట్టివ్వలేదట. నోటికొచ్చిన అబద్ధాలు చెప్తున్నారు. ఒక్క ఇల్లు కట్టివ్వలేదని అంటున్నారు. కళ్ళున్న కబోది 32 లక్షల. సార్ నేను అదే గణాంకాలు చెప్పబోతున్నా. ఏ రోజైతే పోలింగ్, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే చెప్తా, వాళ్ళ గుండెలు జారిపోతాయి. పాజిటివ్ ఓట్ బ్యాంక్ సునామీ ఏ విధంగా పోలింగ్ రోజున పోటెత్తుద్దో వాళ్ళ గుండెలు జారిపోతాయి సార్. 3,02,00,000 మందిలో ఏదైతే గత ఎలక్షన్లో టోటల్ పోలింగ్ పర్సంటేజ్ మాకు 1,65,00,000 దాకా వచ్చాయి. మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారి అండ్ బినామీల అందరికీ, ఆయన బినామీ పార్టీ నాయకులందరికీ, సార్ అవ్వాతాతల్ని వేధించిన వీళ్ళు అవ్వాతాతలు ఏ రోజు క్షమించరు. అలా పోలింగ్ మొదలవగానే అవ్వాతాతలు తమ మనవణ్ణి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి పోటెత్తుతారు. వాళ్ళ సంఖ్య 65,70,000. 32 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఏదైతే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఫౌండేషన్లు వేసి ఒక్క రాజధానిలో వీళ్ళు అడ్డుకున్నందువల్ల మాత్రమే ఒక 50,000 ఇళ్ల నిర్మాణం ఇంకా పెండింగ్లో ఉంది. కానీ పట్టాలు ఇచ్చాం కానీ ఇళ్లు కట్టనీయకుండా అడ్డుకున్న దుర్మార్గులు కాబట్టి అది కాకుండా 32 లక్షల ఇళ్లకి సంబంధించి ఫౌండేషన్ నుంచి పూర్తయిన ఇళ్లతో సహా కొన్ని లక్షల్లో ఏదైతే ఉన్నాయో 32 లక్షల అక్క చెల్లెమ్మల పేర్లతో ఉన్నాయి. వాళ్ళ భర్త పేరు రాసిన 64 లక్షల మంది ఎవరైతే ఉన్నారో, ఈ 64 లక్షల్లో 50 లక్షలు మాకు పోలింగ్ అయితే వచ్చే సంఖ్య 1,15,00,000. అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంపు, ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజల్ని కోవిడ్ రోజుల్లో ఆదుకున్న తీరు, మరి లా నేస్తాం, విద్యా నేస్తాం, కాపు నేస్తాం, 1 కాదు 2 కాదు, అభివృద్ధి పదంలో 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 2,872 కిలోమీటర్లు కొత్తగా వేసిన రోడ్లు, ఇన్ఫోసిస్ నుంచి బిర్లా ప్లాంట్ దగ్గర నుంచి అనేక ప్లాంట్లు, 172 కొత్త ఇండస్ట్రీలు, 13,65,000 పెట్టుబడి ఒప్పందాలు. సార్ మేము చేసింది ఎంత ఉందంటే చెప్పడానికి కనీసం 1 గంటన్నర సేపు పడుతుంది. 129 హామీల్లో 128 సంపూర్ణంగా అమలు చేసిన పార్టీ మాది. 609 హామీల్లో 1 హామీ అమలు చేయని దౌర్భాగ్యమైన పార్టీ టీడీపీది. టోటల్ గా దివాలా తీసిన పార్టీది. వాళ్ళు దివాలా తీశారు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అజెండా ఈ జెండా అని కలుపుకొని వస్తున్నారు. అజెండా లేకుండా కొట్టుకుపోతారు. మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేసినా, ఆ పొత్తులో భాగంగా ఏ కూటమి తరఫున నామినేషన్ వేసినా మీ డబ్బు 80% దాచుకొని నామినేషన్ వేయండి. మీరు దివాలా తీయద్దు. చంద్రబాబుకి ఇదే ఆఖరి ఎలక్షన్. మీరు ఆర్థికంగా బాగుంటే తిరిగి ఎక్కడైనా బతకచ్చు. కాబట్టి చంద్రబాబుని నమ్మి మోసపోవద్దని చెప్పదలుచుకున్నా. రైట్ సార్, నేను 10 ప్రశ్నలు చేశాను కదా, 10 ప్రశ్నలకు సంబంధించి ఒక్కటి కూడా సొంతంగా ప్రజలు అడగని ప్రశ్నలు కావు. ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలే అవి. పైగా ఆధారాలు ఉన్నాయి మన దగ్గర. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు ఒక 5 బైట్స్ ప్లే చేస్తే సింపుల్గా అందరికీ అర్థమైపోతుంది. తర్వాత సందీప్ గారితో మనం మాట్లాడచ్చు. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. ఆయనే మాట్లాడారు, చంద్రబాబు గురించి ఆయనే మాట్లాడారు, లోకేష్ గురించి ఆయనే మాట్లాడారు, వారి అవినీతి గురించి ఆయనే మాట్లాడారు, జనసేన పార్టీని ఎంత హీనంగా చూస్తున్నారో ఆయనే మాట్లాడారు. ఇవన్నీ ఆయన మాట్లాడిన మాటలే. ఒక్కసారి అది ప్లే చేయండి. అంటే తెలుగుదేశం నాయకులు నా మీద ఎన్ని వెటకారాలు నాకు తెలుసు కదా. వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే కొంతమంది, వాడు మేము ఉంచుకున్నాను వాడు పడుంటాడు ఇట్లా అంటే నా మీద మాటలు. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు
పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపు నాయకులు అని చెప్పి దగ్గరికి వచ్చి మేము చాలా నలిగిపోతున్నాం, పలకిలు మోసాం, ఇన్ని దశాబ్దాల తర్వాత పలకిలు మోసాం అలసిపోయాం, సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి, ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టారు మీరు, మీరు బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి, ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టారు మీరు, పుట్టలేదా మీరు, పౌరుషం లేదా మీకు, మార్పు కోరుకోవట్లేదా మీరు? అరే ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు ముగిస్తాం. అవునా? చాలు పల్లకీలు మోస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు పార్టీ? పెట్టమని చెప్పండి. మీరు ఇండివిజువల్ గా ఎవరి సొత్తు, ఎవరి ఆసరా లేకుండా మీరు గెలవండి ఫస్ట్. ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విన్ అయిందా? ఒక్క సొంతగా పోనీ ఆయన మాట ఏమని చెప్పండి, నేను సొంతగా వస్తాను. ఎన్టీ రామారావు గారు బొమ్మ తీసేమని గెలవమని చెప్తాం. ఛాలెంజ్ చంద్రబాబు గారికి, జాగ్రత్త. మీరు ఎవ్వరి సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీని కంటెస్ట్ చేయమని చెప్పండి. 2019 ఎలక్షన్స్ కి జనసేన కూడా సింగిల్ గా, అప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది, ఎవరి సత్తా ఏంటో చూపిద్దాం. ఇది విషయం. సో ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో పవన్ కళ్యాణ్ చెప్తారు, లోకేష్ ఎలాంటి వ్యక్తో పవన్ కళ్యాణ్ చెప్తారు, వారిద్దరి అవినీతి ఎంతో పవన్ కళ్యాణ్ చెప్తారు. పవన్ కళ్యాణ్ తల్లిగారిని దూషించడానికి 100 కోట్లు ఖర్చు చేశారనేది ఎవరో చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ గారే చెప్తారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ పక్కన వాళ్ళ మధ్యలో కూర్చున్నారు. అయితే సీన్ మనం చూస్తున్నాం. ఇక్కడ జన సైనికులు కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. కనీసం ఎన్ని సీట్లు కావాలో అడగండి సార్ వాళ్ళని. మీరు ఆ వేదిక పైనకెక్కి ఒక యాంకర్ పోస్టో లేకపోతే ఒక కమెడియన్ పోస్టో మీకు వద్దు. మీరు ఒక నాయకుడిగా నిలబడండి. అక్కడ నాయకుడిగా నిలబడాలంటే ఎన్ని సీట్లు ఇస్తారో ఈ సభ నుంచి అనౌన్స్ చేయాలి. సీఎం సీటు షేరింగ్ అని అనౌన్స్ చేయాలి. లేదా మిగతా అంశాలకు సంబంధించి మాకున్నటువంటి అనుమానాలు ఈ పొత్తు పైన మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారనే దానిపైన ఒక క్లారిటీ మాకు కావాలంటే, మిమ్మల్ని కోవర్టులు అంటాను, పార్టీ నుంచి పొమ్మంటాను తప్పిస్తే నేను అడగను అన్నారు. కానీ ఈరోజు ఆ వ్యతిరేకత చూసిన తరువాత, తన అభిమానుల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తరువాత, కార్యకర్తల్లో వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తరువాత ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ సీన్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఎస్ సందీప్ గారు, ఈ వేదిక నుంచి పవన్ కళ్యాణ్కి, జనసేనకి మేము ఇన్ని సీట్లు ఇవ్వబోతున్నాము అనే అనౌన్స్మెంట్ ఏమన్నా ఆశించవచ్చా? జనసేన ఆ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే సీఎం సీటు షేరింగ్ గురించి ఏమన్నా ఆశించవచ్చా? సార్, అందరికీ నమస్కారం. ముందుగా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో. 2019లో ఆ పార్టీ అనేది సింగిల్ గా పోటీ చేసింది చంద్రబాబు నాయుడు సూచనలతో. ఈ రోజు మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు మద్దతుగానే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ నాకు ఈరోజు కొత్తగా ఆశ్చర్యం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ రావడానికి, పార్టీ ఆఫీస్ సంబంధించిన కార్యకర్తలు కలవడానికి ఇష్టపడిన పవన్ కళ్యాణ్ ఈరోజు లోకేష్ యువగలం మీటింగ్ కి కాల్ షీట్ ఇచ్చాడంటే ఎంత ప్యాకేజ్ ఉంటుందో అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ యుగలం మీటింగ్ కి ఈరోజు స్వయంగా వెళ్లి లోకేష్ పెద్ద నాయకుడు అని కూడా అని ఈరోజు మొత్తం అందరికి కూడా చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఒకసారి ఆలోచించుకుంటే, టీడీపీ కుంభస్థలాన్ని పగలగొడతానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు. అంతేకాకుండా 2019లో పవన్ కళ్యాణ్ స్వయంగా తన నోటితో లోకేష్ అనే వ్యక్తి ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి చేశాడు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు అదే లోకేష్ నాయకత్వంలో పాలేరు పనిచేయడానికి కూడా ఈరోజు సిద్ధమయ్యని కూడా మనం చూసుకోవాలి. అంతేకాకుండా తన తల్లిని ప్రపంచంలో తల్లిని దూషించిన వాళ్ళతో ఎవరు కూడా మనం మిత్రుత్వం చేయరు. అలాంటిది పవన్ కళ్యాణ్ తన తల్లిని దూషించిన దానిలో లోకేష్ ది ప్రధాన పాత్ర ఉందనేది పవన్ కళ్యాణ్ తెలుసు. అలాంటిది ఈ రోజు లోకేష్ యువగలం మీటింగ్కి వెళ్ళి తన తల్లి ఆత్మ గౌరవాన్ని ఈరోజు తాకట్టు పెట్టాడు. మీరు అంటున్నట్టు పవన్ కళ్యాణ్ కి
అసలుకి సీఎం సంబంధించి కానీ అధిక సీట్లు కానీ ఇవ్వడం పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి ఈ రోజు ఆ మీటింగ్ లో ఆయన ఫేస్ లో స్పష్టంగా కనపడుతుంది. ఆయన 2 రోజుల నుంచి ఒకటి నడుస్తోంది సార్, జనసేన సోషల్ మీడియాలో చాలా క్లియర్గా నడుస్తోంది. ఈసారి కనీసం 57 నుంచి 60 సీట్లు డిక్లేర్ చేస్తారని, 4 నుంచి 8 లేకపోతే 4 ఎంపీ సీట్లు ఇస్తారని, 2 ఎమ్మెల్సీ ఇస్తారని, అది ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి మేము సపోర్ట్ చేయమని స్వయంగా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే నడుస్తోంది. ఈరోజు అటువంటి ప్రకటన వస్తుందేమోనని చాలామంది ఆశతో వచ్చారు, కానీ అటువంటి ప్రకటన మీకు రాదు అనేటటువంటి క్లియర్ ఇండికేషన్స్ నిన్నే లోకేష్ ఇచ్చేశారు. నిన్న ప్రత్యేకంగా ఏబిఎన్ని పిలిపించుకుని ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారనే అంశం పైన ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు. చంద్రబాబే గెలిస్తే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మేము కరివేపాకులా తీసి పారేయబోతున్నాము, అతనికి మాకు ఏ సంబంధం లేదన్న విషయాన్ని చాలా క్లియర్గా చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నారు. మరి జన సైనికులు ఏం మాట్లాడతారు ఇప్పుడు? సీఎం 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 అని అరుస్తారు కదా, అసలు అతనికి సీఎం సీనే లేదని లోకేష్ చెప్పేశారు. నిన్న వాంటెడ్లీ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి, ఇది జన సైనికులకి మరీ ముఖ్యంగా తెలియాలి, సీఎం సీఎం అని అరిచేటటువంటి అమాయకులకి ముఖ్యంగా తెలియాలని నిన్న ఏబిఎన్ని పిలిపించుకుని మరి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎస్, మీరే చెప్పండి సార్, చాలా క్లియర్ ఇండికేషన్స్ వెళ్ళిపోయినట్టేనా రాజశేఖర్ గారు? ఇప్పటికే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా తెలుసండి. మనం ఆయన ఏమన్నారు, మనం సీఎం పదవి అడగాలంటే మన బలం ఎంతో మనకు తెలియాలి కదా అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇదంతా నాకు నచ్చలేదు, నాకు ఇవ్వలేదు, మొహం అంతా దిగాలుగా పెట్టుకొని ఇదంతా షో. ఆయన తెలుసు సమాధానం చెప్పుకోవాలి కదా. లోకేష్ అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఏబిఎన్ ఇంటర్వ్యూలో ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ముఖ్యమంత్రి చంద్రబాబే, పవన్ కళ్యాణ్ కాదు అని క్లియర్ గా రాసిన తర్వాత ఏం ముఖం పెట్టుకొని పోతారా సభకైనా? ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఎవరైతే ఆ ముఖం అలా వాడిపోయింది పాపం. అదేం లేదండి, కార్యకర్తల కోసం అది అంటే కార్యకర్తలకు చెప్పాలని, ఆయనకి కావాలని, ఆయన పనిచేసే చంద్రబాబు కోసం, అది క్లియర్, అందులో ఏం డౌట్ ఏం లేదు. కార్యకర్తలకి ఏ ముఖం పెట్టుకుని చూపిస్తాడు, అది కదా ఆయన అలా పక్కకి ఇలా వాలిపోయిన ముఖం వేసుకున్నది. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, నన్ను గణనీయమైన సీట్లు నాకు ఇచ్చింటే నేను నాకు అడుగుండేది, నన్ను గెలిపించుకోలేదు కదా అంటారు. ఈయన పోయినసారి ఎల్లుండి రేపు నామినేషన్ అనగా ఈ రోజున బీఫామ్లు ఇచ్చి ఎట్లా గెలుస్తారు అనుకున్నారండి? ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చేది ఏడాదికి 2-3 సార్లు వస్తారు, ప్రజలని కలవడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఎన్నికలైపోయి 2019 ఎన్నికలైపోయి ఈ రోజున 1717 రోజులు. ఈ రోజుకి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉంది కేవలం 50 రోజులు మాత్రమే. ప్రజలను కలవడానికి ఇష్టం ఉండదు. ఆఫీస్లో ఎవరైనా సరే ప్రజలు కలుస్తారంటే ఇష్టం ఉండదు. సిబ్బందిని కూడా కలవడం చెప్పేసి మనకి కొన్ని ఒకసారి తెలిసింది. సో ఇటువంటి రాజకీయ నాయకుడు పార్టీలు ఎలా ఓట్లేస్తారు, ప్రజలు ఎలా ఓటేస్తారు? సొంత నాయకులను కలవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఎస్, రైట్. ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం, జనసేనకు 57 సీట్లు ఇవ్వాలట హరిరామ జోగయ్య గారు. హరిరామ జోగయ్య గారు హరీం అనేటటువంటి ఒక హరిరామ జోగయ్య గారు హరిరామ జోగయ్య గారు మీకు షాకింగ్ న్యూస్ ఏంటంటే, మీరు 57 సీట్లు ఇవ్వాలన్నారు కదా. లోకేష్ ఏం చెప్పారు నిన్న? ఏబిఎన్ చూసారా మీరు? ఇంటర్వ్యూలో ఏం చెప్పారో విన్నారా? మీరు పవన్ కళ్యాణ్ కోసం ఏవో ఎత్తుగడలు, వేషాలు, లెటర్లు అవి చేస్తూ ఉంటారు కదా. సార్ హరిరామ జోగయ్య గారు, మీ వయసుకి గౌరవం ఇచ్చి సార్ అని పిలుస్తున్నా, హరీం అనిపించేటటువంటి, అంటే జనసైనికులకి హరీం అనిపించేటటువంటి ఒక వార్తని, ఒక సూచనని, ఒక ఇండికేషన్ ఆల్రెడీ లోకేష్ ఇచ్చేశారు. ఎస్, రవిచంద్రారెడ్డి గారు, చాలా క్లియర్ ఇండికేషన్ వచ్చేసినట్టేనా? 150 అయితే వాళ్ళు, తర్వాత 25, మిగిలిన 25లో కొంచెం అటు ఇటు, అది కూడా గ్యారంటీ లేదు జనసేనకి. చాలా క్లియర్గా చెప్పేశారు. మరి హరిరామ జోగయ్య గారు, సార్ వినండి సార్, మీరేమో జనసేనకు 57 సీట్లు ఇవ్వాలన్నారు, అందులో ప్రతి నియోజకవర్గం పేరు కూడా చెప్పేశారు, 57 నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పేశారు. మా లోకేష్ గారేమో మీకు గౌరవం ఇవ్వకుండా, మీ వయసుకు గౌరవం ఇవ్వకుండా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. హరిరామ జోగయ్య గారు విన్నారా సార్? మీరు విన్న తర్వాత ఏం చెప్పారని రేపు ఒకసారి రియాక్ట్ అవ్వండి సార్ దీని మీద. ఎస్, మీరేం చెప్తారు రవిచంద్రారెడ్డి గారు? సార్ ఈశ్వర్ గారు, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పోటీ చేసి అబాసు పాలైన తర్వాత వాళ్ళకి 4-5 సీట్లు ఇవ్వడం కూడా దండగానే భావనకి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. కానీ సినిమా యాక్టర్గా బాలకృష్ణకి అంత మాస్ ఫాలోయింగ్ జనంలో రావట్లే, సినిమాలు బాగా ఆడుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ చూస్తే అతను చేసే పిక్చర్పులు, విన్యాసాలకి పబ్లిక్ యూత్ వస్తున్నారని చెప్పి అతన్ని వాడుకోవాలి, ఒక క్రౌడ్ పుల్లర్గా వాడుకోవాలి. మనం చెప్పాలనుకున్న చెప్పాలి. అతనికి ఒక పావలా పారేస్తే 30 యాక్షన్ చేస్తాడని పేరు, అతనికి పావలాని గతంలో ఎవరో పేరు పెట్టారు కూడా. ఖచ్చితంగా కూడా అతన్ని ఆ విధంగా మనం వాడుకోవాలి. ఎవరినైనా వాడుకోవడం, కరివేపాకులా తీసివేయటం అనేది, కరివేపాకు నాయుడు అంటే ఎవరో కాదు సార్, చంద్రబాబు నాయుడుకి
ఆ విశేషమైన పేరుంది. నేను గతంలో అనేక సార్లు చెప్పా, చంద్రబాబు నాయుడు వాకిట్లో పవన్ కళ్యాణ్ ఒక కరివేపాకు చెట్టు లాంటివాడు. కరివేపాకు కావాల్సినప్పుడు వాడుకోవటం, తర్వాత పక్కన పారేయటం. సో గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వివిధ వ్యక్తుల్ని ఇంక్లూడింగ్ హరికృష్ణ గారితో సహా మొత్తం అందరినీ, దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో సహా అందరినీ వాడుకోవటం, తర్వాత కరివేపాకులో తీసివేయటం, నమ్ముకున్న వాళ్ళు నట్టేయటం ఉంచడం చంద్రబాబు నాయుడు యొక్క నైజం. అది జీవితంలో మారదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్కి కొంచెం కూడా సిగ్గు, శరం, అభిమానం అనేవి లేవు. ₹10 కోసమో పావలా కోసమో కక్కుర్తి పడే రకం కాబట్టే ఆత్మవంచన చేసుకొని ఆ ఇద్దరి మధ్య ఆలోచనలో పడున్నాడు. ఆత్మగౌరవం గురించి చెప్పాడు. ఎన్ని సీట్లు ఇస్తారనుకుంటున్నారు సార్ ఈ బైట్స్ విన్న తర్వాత? బతుకుతామని బానిస బతుకు కదా. మీకేమనిపిస్తుంది చెప్పండి, ఎన్ని సీట్లు వెళ్ళొచ్చు పవన్ కళ్యాణ్? బానిస బతుకు కదా. పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇవ్వచ్చు అనుకుంటున్నారు? ఆ బైట్స్ విన్నారు కదా మీరు. సార్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో పోటీ చేయడు. ఇదేంటి సార్? ప్రతి డిబేట్లో చెప్తున్నా నేను, మనకి సంఖ్యాబలంగా గౌరవమైన స్థానాలు ఇవ్వలేదు కాబట్టి నేను పోటీ చేయను, నా దగ్గర సరిపోయినంత మంది మార్బలం లేరు కాబట్టి నేను పోటీ చేయను అంటే బీజేపీతో పోయి ట్రయాంగిల్ ఫైట్ తేవడం అతనికి ఇష్టం లేదు. ఖచ్చితంగా ముందు గొయ్యి వెనక నుయ్యి టైప్లో ప్యాకేజ్ కొట్టేసి ఈ ప్యాకేజ్ స్టార్ ఖచ్చితంగా కన్వీనియంట్గా లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తెలంగాణ ఎలక్షన్స్ నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడో లోపాయికారిగా, అదే విధంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా లాస్ట్ మినిట్లో హ్యాండ్స్ అప్ అని చెప్పి కార్యకర్తలందరినీ నట్టేట్లో ముంచి 4-5 సీట్లు ఎవరైనా గట్టిగా కోరుకునే అభ్యర్థులు ఉంటే వాళ్ళని తెలుగుదేశం పార్టీలకు చొప్పించి పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో 2014లో లాగా పోటీ చెయ్యడు. మార్క్ మై వర్డ్స్. ఇంకో 4 రోజులు, ఇంకో 45 రోజులు మీరు చూడండి, పవన్ కళ్యాణ్ రాబోయే ఎలక్షన్లో పోటీ చేయడు, పారిపోతాడు. హీఈస్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్. మీరు మార్క్ చేసుకోండి వర్డ్స్. రైట్. ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభిమానులే సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి పనికి. ఒకటి వెళ్ళడం, సభకు వెళ్ళడం. రెండోది నిన్న అతను లోకేష్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతో పవన్ ముఖం ఎలా వాడిపోయిందో చూడండి. అంటే ఈయన చెప్పకపోయినా పర్లేదు, దాటుకుని వెళ్ళిపోవచ్చు, ఈ సభ గడిచిపోతే చాలే అని అనుకున్నాడు. కానీ లోకేష్ అలా చేయలేదు. చంద్రబాబే సీఎం అవుతాడు మేము గెలిస్తే, రెండోది 25 సీట్లు మిగులుతాయి మా 150 మంది అభ్యర్థులు పోతే, అందులో కూడా అందులో అటు ఇటు అంటే 12-15 కుక్క బిస్కెట్లు బయట ఉంటే ఒకటి రెడీ చేసుకోండి, అది వేయబోతారా పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది నాకు. ఈశ్వర్ గారు ప్లీజ్ చెప్పండి సార్. సార్ ఈశ్వర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఇష్టం లేకపోయినా బలవంతం సబ్సాన అంటారు చూడండి. అవును. ఈ విధంగా ఈ సభకు రావడానికి కారణం ఏంటంటే గత కొంతకాలంగా ఇచ్చిన స్టేజ్ పెర్ఫార్మెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పేమెంట్ బాకీ ఉంది. ఆ పేమెంట్ ఆగిపోతేమో పొత్తు పెడిసిపోయినా పర్లా, సీట్లు ఇవ్వకపోయినా పర్లా, కార్యకర్తలు నట్టేట మునిగిపోయినా పర్లా, నాయకులు నాశనం అయిపోయినా పర్లా, నేను చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ల యొక్క డబ్బు పెండింగ్ ఉందిరా బాబు, ఆ బాబు ఇవ్వడరా బాబు అని చెప్పి వచ్చాడు. చెప్పండి. ఇక్కడ పేమెంట్ డబ్బు రూపంలో ఇవ్వట్లేదండి. అమరావతిలో ఒక ఇస్తున్నారు, అమరావతిలో ఏదో కొంత షేర్ ఉంటుంది కాబట్టి మేము వచ్చి భూమి రూపంలో దాన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఎవరికైనా సరే ఆ వివరాలు కావాలంటే నా మెయిల్ పెట్టండి. నా మెయిల్ ఐడి వచ్చి DICSOOCH@gmail.com. నిర్మాతల ద్వారా ఫారిన్ మనీ కూడా వస్తుంది సార్ రాజశేఖర్ గారు. కొంత డబ్బు సినిమాలకి రెమ్యునరేషన్ ఇస్తున్న రూపంలో ఫారిన్ అకౌంట్స్ నుంచి కూడా వస్తూ ఉంది. సో కానీ ఈ పేమెంట్ మాత్రం అమరావతిలో లింక్ పెట్టారు. సో ఖచ్చితంగా ఎన్నికల వరకు ఈ గుదిబండ మోసి గద్దెనెక్కిస్తేనే అమరావతి ఏకైక రాజధాని అయితేనే పేమెంట్ వస్తుంది. కాబట్టి ఇద్దరి ఎజెండాలో అమరావతి ఏకైక రాజధాని. అంతకుముందు ఏమన్నాడు, కర్నూలే రాజధాని అన్నాడు, విశాఖపట్నమే రాజధాని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజులు ప్రకటించగానే ఒక బొకే ఇచ్చి నా ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పాల్సింది పోయి పరిగెత్తుకుని వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకుని మోడీ గారిని ఏమడిగాడు ఆయన 3 రాజధానుల ప్రకటన రద్దు చేయడం కోసం పొత్తు పెట్టుకున్నా అని చెప్పారు. సో అమరావతిలో జరిగిన అవినీతి ఎవరికైనా సరే వివరాలు కావాలంటే నాకు మెయిల్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను,
DICSOOCHI@gmail.comకి అయితే అమరావతిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తలపెట్టిన 5 లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఏంటో మీకు వివరాలు తెలుస్తాయి. ఎస్ రవిచంద్రారెడ్డి గారు ఏంటి మీ పాయింట్ ఏంటి? సార్ ఇప్పుడు చింతా రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు, అమరావతిలో ఏకైక రాజధాని అజెండాతో ఈ గుదిబండ మోస్తూ ఏదైతే ఎలక్షన్కి వస్తారంట. మేమంత అమాయకంగా లేము. మా పార్టీ యొక్క అజెండా ఏంటంటే 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, 3 రాజధానులు మా అజెండా అని చెప్పాం. ఖచ్చితంగా రేపు సంక్రాంతి వరకు ఓపిక పడతాం. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో పోటీ చేయడానికి దిగినప్పుడు వాళ్ళ అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చి నామినేషన్ వేసేలోగా విధానపరమైన ప్రకటన చేయాలి. విశాఖని రాజధాని కావడానికి ఒప్పుకొని తీరాలి. అలాగే కర్నూలు న్యాయ రాజధాని కావడానికి ఒప్పుకొని తీరాలి. అలా చెయ్యని పక్షంలో రోడ్లు ఎక్కుతాం, మేము ముందుంటాం. అటు ఉత్తరాంధ్ర వాసుల్ని ఇటు రాయలసీమ వాళ్ళని చైతన్యపరుస్తాం. ఎలా ఓట్లు అడగడానికి వీళ్ళు వస్తారో, ఏ ముఖం పెట్టుకుని వస్తారో అక్కడి ప్రజలు గల్లాలు పట్టుకుని నిలదీసేలాగా అక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహా ప్రశ్నించడం ఖాయం. దాంతో పాటు వాళ్ళ తరపున ఎవరైతే నామినేషన్లు వేస్తారో వాళ్ళ ఇళ్లకు వెళ్లి ధర్నాలు చేస్తాం, వాళ్ళ ఇళ్లకు పోయి తీర్మానాలు చేయిస్తాం. ఉత్తరాంధ్రకు అనుకూలంగా విశాఖ రాజధానికి ఒప్పించే తీరుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రానివ్వం, రానిచ్చే ప్రసక్తి లేదని ఉత్తరాంధ్ర వాసులు తీర్మానం చేసేలా చేస్తాం. రాయలసీమ 4 జిల్లాల్లో తిరగనీయకుండా చేస్తాం. చూస్తాం వీళ్ళ ఆటేంటో చూస్తాం. వీళ్ళ ఏకైక రాజధాని బినామీ భాగోతాలు ఏందో లెక్కలు తేలుస్తాం. రైట్. ఇక్కడ సందీప్ గారు, ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు నడుపుతున్నటువంటి సోషల్ మీడియా కానీ ఒక ట్విట్టర్ అకౌంట్ కానీ చాలా ఆసక్తికరంగా కనిపించింది. ఇంతకుముందు నేను మన హరిరామ జోగయ్య గారు, వారు సీనియర్ నాయకులు, వారేదో పాపం జనసేనకు 57 సీట్లు ఇవ్వాలని చాలా గౌరవప్రదంగా ఆ పార్టీని ఉన్నతంలో ఉంచాలని వారేమో ప్రయత్నం చేశారు. కానీ జనసేన అభిమానులు హరీమనేలా లోకేష్ ఏమన్నారో మనం చూసాం. అయితే ఇక్కడ ఒకటి ఉంది సార్, పవన్ కళ్యాణ్ ఏపీ నెక్స్ట్ సీఎం ఈ ట్విట్టర్ అకౌంట్ ఏదో ఉంది, దీంట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి మీకు వినిపిస్తాను. అసలు జనసేన అభిమానుల్లో ఏముందనేది అర్థమవుతుంది మనకి. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి 50 నుంచి 60 ఎమ్మెల్యే, 5 నుంచి 8 ఎంపీ, 2 నుంచి 5 ఎమ్మెల్సీ, 8 నుంచి 10 మినిస్టర్స్, 2.6 ఇయర్స్ సీఎం షేరింగ్. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జై టీడీపీతో వస్తారు. జన సైనికులందరూ వైసీపీకి ఓటు వేసి మీ టీడీపీ పార్టీని పర్మనెంట్గా ఈ భూమి మీద రాకుండా చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు చెబుతున్న మాట, ఎవరో చెప్తున్నది కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత రగిలిపోతున్నారంటే ఈరోజు ఇది వాస్తవం. నేను క్రియేట్ చేసిన అకౌంట్ కాదు ఇది 2. అందులో నాకు ఇంకా ఆసక్తికరమైంది, రేపు జరగబోయే పప్పుగళంలో ఈ కమ్మ డాష్ డాష్ అది ఆ ఓట్స్ వదిలేండి, ఇమేజ్ మొత్తం వాళ్ళ పార్టీకి మాత్రమే వచ్చే విధంగా చేసుకుంటారు. జనసేన పార్టీని పెంచడానికి కొంచెం కూడా ట్రై చేయరు. ఆ పప్పు ఇదేదో ఈ పదం కూడా వద్దు, ఇమేజ్ పెంచే విధంగా ట్రై చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సభలకు మాత్రమే వెళ్ళాలి, వాళ్ళ పార్టీ సభలకు వెళ్ళకూడదు. అలా వెళితే మేము వైసీపీకే ఓటు వేస్తాము. ఇది సారాంశం. ఈరోజు ఇంత వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ ప్రవర్తించడం ఏంటి? అసలు ఎవరు అవసరం లేదా? ఆయనకి కార్యకర్తలు అవసరం లేదా? నేతలు అవసరం లేదా? వాళ్ళని ఇంత అవమానించి ఇంత బాధ పెట్టి టీడీపీతో కలవడం వల్ల ఆయనకు పొందే ప్రయోజనం ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రెండో క్వశ్చన్ కూడా ఇస్తున్నా. మీకున్నటువంటి ఇప్పుడు విన్న బైట్స్ను బట్టి కానీ, మీకున్నటువంటి ఆ పార్టీలో పనిచేసిన అనుభవంతో కానీ, జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? సార్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింపుల్ చెప్పేస్తాను సార్. తన ఆత్మగౌరవానికి తాకట్టు పెట్టిన వ్యక్తి, కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీలో పనిచేసే శ్రేణులు, కాపులు అతనికి లెక్కలేదు. అతనికి సొంత ప్రయోజనాలు మాత్రం అవసరం. ఆ సొంత ప్రయోజనాల కోసం అతను ఎవరినైనా వదిలేస్తాడు. అది కార్యకర్తలు డే బై డే తెలుసుకున్నారు. మీరు ఈ రోజు కూడా చెక్ చేసుకోండి. యువగల మీటింగ్ లో 95% టీడీపీ వాళ్ళు ఉన్నారు తప్ప జనసేన వాళ్ళు ఎవరు లేరు కార్యకర్తలు. అంతేకాకుండా మీరు సీట్ల గురించి అంటున్నారు కాబట్టి నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ సీట్లు ఇస్తే 30 లోపల ఇస్తారు తప్ప 30 నుంచి ఒక సీట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అది పూర్తిగా హరిరామ్ జోగయ్య గారు లెటర్ అంటున్నారు కాబట్టి మీరు హరిరామ్ జోగయ్య గారికి అది తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా టీడీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి సీట్లు ఇస్తాడు కాబట్టి ఆయన ఆ కాపు సంక్షేమ సేనలో పనిచేసే వాళ్ళ కొంతమంది పేర్లు లిస్ట్ రాసి తీసుకువదిలాడు. అది ఆయనకు కూడా తెలుసు అండి. ఎందుకు ఒక్కొక్కరు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు మీలాంటి నాయకులు? ఇంకొకరు సుధీర్ గారండి,
మనం వదిలేసి అంతకుముందు ఆకుల ఆకుల వారు జయ కళ్యాణి వాళ్ళ ఫాదర్ ఫాదరు అందరూ వదిలేశారు. మీరు మీ మదరు చాలా కష్టపడ్డారు, మీరు బయటకు వచ్చేసారు. 1 by 1 ఇలా ముఖ్యమైన నాయకులందరూ కూడా పార్టీ వదిలి వెళ్ళిపోవడానికి ఏంటి కారణం అసలు? ఇతను ఈ పొత్తుల వేషాలు వేయడమేనా? అవును సార్, అంటే వ్యక్తిగతంగా పక్కన పెడితే రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం సార్, మాకు జేసీ బ్రదర్స్ సరిపోదు ఫస్ట్ నుంచి. పవన్ అప్పుడు అనంతపురం జిల్లా లాంటి ఏరియాలో మాకు జేసీ బ్రదర్స్ సరిపోదని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకునేటప్పుడు టీడీపీ వాళ్ళతో ఎవరితో అయితే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాళ్ళతో మాట్లాడి చర్చించి పొత్తుకెళ్ళి కొంచెం ఇబ్బందిగా కొంచెం ఉండేదేమో, కానీ అతను సొంత నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి ఈరోజు అనుభవిస్తున్నాడు. అంతేకాకుండా సార్ నేను ఫైనల్ కూడా చెప్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక పొప్పు లోకేష్, పాలేరు పవన్ కళ్యాణ్, పాపాత్ముడి చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి వస్తామంటున్నారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఈ రోజు వాళ్ళ ముగ్గురు రావాలి, వీళ్ళ కుట్రలని పటాపంచాలు చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బకి రాబోయే 30 సంవత్సరాలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి సిగ్గుండేలా వీళ్ళు ప్రజలు. ఆ డైలాగ్ ఇది మళ్ళీ చెప్పండి, బాగుంది అది. లోకేష్, పవన్, చంద్రబాబు గురించి ఒకటి చెప్పారు, అది పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ లో ఏదైనా వాడుకోవచ్చేమో, ఆ స్టైల్లో ఉంది. పాలేరు పవన్ కళ్యాణ్, పాపాత్ముడి చంద్రబాబు. ఇదేం డైలాగ్ మీరే రాశారా? ఇది సినిమా డైలాగ్ లాగుంది, త్రివిక్రమ్ స్టైల్లో కనిపిస్తుంది ఆ డైలాగ్. ఈరోజు ఈ పొత్తు వల్ల ఇక్కడ సీటు గురించి, దాని షేరింగ్ గురించి, లేకపోతే సీట్ల గురించి ఇవేవి ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ని ఒక తక్కువ చేసి గంగాళంలో గ్లాసు ముంచినట్టు వదిలేస్తే అసలు జన సైనికులు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారా, ఓట్లైనా వేస్తారా? చాలా క్లియర్గా సార్, ఇది వాళ్ళ అభిమానులు పెట్టుకున్నటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటివి నేను చూపిస్తున్నా, చదివి వినిపిస్తున్నాను. అసలు వెంట నడిచేటటువంటి అవకాశం ఉంటుందా? సార్ సింపుల్ లాజిక్ సార్, 2019లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కొట్లాడింది అది డూప్ అని మాకు ఇంటర్నల్ గా మాకు తెలుసు, కానీ ఆ రోజు అక్కడ ఉన్నాం కాబట్టి. కానీ బయట వాళ్ళందరికీ రియల్ అనుకున్నారు. అప్పుడే సింగిల్ గా చంద్రబాబు నాయుడుతో విభేదించి సింగిల్ గా పోటీ చేస్తున్నానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ కి ఆ రోజు ఓట్లు వేయలేదు. ఈ రోజు కలిసి పోటీ చేస్తారు సార్, జరిగే పనే కాదు. ఇన్ని మాట్లాడారు, ఆ బైట్స్ అన్ని ప్లే చేశాను కదా, నేను కూడా ఒక 10 ప్రశ్నలు లేవనెత్తాను కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్రెడిబిలిటీ అనేది ఉంటుంది ఒక నాయకుడికి. ఇన్ని మాట్లాడిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో, లోకేష్కి చంద్రబాబుకి మధ్యలో కూర్చోవాలంటే నిజంగా మనసునన్నా చంపుకోవాలి, ఆత్మను చంపుకోవాలి, చాలా వాటిని చంపుకుంటే గానీ అలా కూర్చోలేరు ఎవరు. ఆయన ఏంటి అలా సింపుల్గా కూర్చునేసరి వెళ్ళి? ఆయన కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయినాడు సార్, వాస్తవం కొన్ని విషయాల్లో ఇరుక్కుపోయినాడు. అది ఆ రోజు 2019లోనే అందరికీ తెలుసు, ఈ రోజు తెలుసు. మీకు ఆయన ఫేస్ లో అర్థం అవుతుంది కదా సార్, అతను ఎట్లా ఇరుక్కుపోయాడు మొత్తం ఏంటనేది. అంతే, ఇంకా వాళ్ళ మధ్య ఎరకపోయి ఇరుక్కుపోయాడా, అన్ని ఎరిగే ఇరుక్కుపోయాడా? అన్ని జరిగాయండి. అంటే ఏ రకంగా, అంటే మీరు పూర్తిగా అది చెప్పకూడని విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, ఎటువంటి అంశాల్లో ఇరుక్కుపోయాడు, ఎటువంటి అంశాల్లో అది చెప్పండి. కొన్ని వ్యక్తిగత విషయాలు ఇరుక్కుపోయాడండి, ఇది డ్యామ్ షూర్ వాస్తవం. వ్యక్తిగత అంశాల్లో ఇరుక్కుపోయారా? అంటే ఆయన ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా ఎవరైనా, ఆయన వ్యక్తిగత అంశాలు వారి చేతిలో పెట్టుకుని? బ్లాక్మెయిల్ లో మనోడు ఇరుక్కుపోయాడు అంతే, అది మాకు తెలుసు, మీ దగ్గర నుండి చూసాం కాబట్టి. మన కూడా ప్రస్తావించాను కొన్ని విషయాలు, దానికి సింపుల్ చెప్పగలను. చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రముఖ హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పించాడు కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు యోగాల మీద చెబితే బాగుంటుంది. అది చెప్పరండి, అది అప్పటికే అది బాగా బయటకు వచ్చింది ఆ విషయాలన్నీ కూడా. ఆమె కూడా ఇండైరెక్ట్గా ప్రతి సందర్భంలో కూడా చెప్తూనే వస్తోంది, పవన్ కళ్యాణ్ ఏ రకంగా మోసం చేశారు, ఆయన వెంట ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఏ రకంగా మోసం చేశారు, వీళ్ళు ఇలా ఎన్ని చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా ఇండైరెక్ట్గా చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఇలాంటివన్నీ ఈరోజు టీడీపీ చేతిలో ఉండి ఇరుక్కుపోయి బయటపడలేక ఈ పార్టీని ఈ విధంగా తాకట్టు పెట్టేస్తున్నాడు. అభిమానుల్ని కాదని, నేతల్ని కాదని, అందరినీ కోవట్టులని అందరినీ తీసుకెళ్లి పక్కకు దోసేసి నేను ఒక్కడైనా వెళ్తాను కానీ మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం చంద్రబాబు వెంటే ఉంటానని ఇరుక్కుపోయి ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? అంతే సార్, అందులో ప్యాకేజ్ కూడా అందిందండి. ఎందుకు పార్టీ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళని 43 మంది తీసేసాడు. ఈరోజు టీడీ పొలం పెట్టుకున్నాడు పక్కన, లింగంనేని పంపించిన మా ఎంప్లాయీస్ పెట్టుకున్నాడు సార్ ఈరోజు జనసేన ఆఫీస్ లో. మీ జనసేనకు సంబంధించిన వాళ్ళు లేరా పార్టీ ఆఫీస్ లో? ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు అంతా లింగంనేని మనుషులు పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ దగ్గర టీడీ పోల్. సార్ ఇది ఒక టీడీపీలో, జనసేనలో పవన్ కళ్యాణే కోవర్టు అనేంతలా ఎందుకు వెళ్ళిపోయింది ప్రజల్లోకి, లేకపోతే ఒక చర్చ ఎందుకు వచ్చింది?
అంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అడ్డా అంటే నర్సాపురం నియోజకవర్గం చెందిన ఆకుల వెంకటస్వామి గారు అన్నానంటే నర్సాపురంకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే జనసేనకి 2019 హైయెస్ట్ ఓట్ షేర్ పర్సంటేజ్ పరంగా ఓకే. పవన్ కళ్యాణ్ కంటే మళ్ళా రాజోలు కంటే కూడా ఎక్కువ అక్కడ వచ్చింది, 35% వచ్చింది. అంటే అంత స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్న దగ్గర కళ్యాణే కోవట్టు అన్నారంటే ఆయన ఎంతగా బాధపడ్డారో. అలాగే వాళ్ళ అమ్మాయి పార్టీ ఆఫీస్లో పనిచేశారు కీలక పొజిషన్లో. ఆమె అది కోఆర్డినేటర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్గా చేశారు ఆమె. సో ఆమె కూడా అంతర్గత విషయాలు చెప్పుండొచ్చు. లోపల జరుగుతుంది, బయట జరగడానికి అసలు ఎక్కడ పొంతన లేకపోవడంతో ఆయన పవన్ కళ్యాణే టీడీపీకి కోవట్టు, జనసేన టీడీపీకి కోవట్టు, పవన్ కళ్యాణ్ సిబిఎన్ కోవట్టు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆయన పర్సనల్గా కూడా చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఆయన గట్టిగా అంటే మేము పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చేస్తున్న మోసాలు ఏంటి అనేది రాబోయే ఎన్నికల్లో మేము వేదికల నుంచే మాట్లాడతామని కూడా ఒక సంకేతం ఇచ్చారు ఆయన. రైట్, ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. ఆయనే అన్నారు కదా, అది ఒక్కసారి ప్లే చేయండి. మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదటి జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. రైట్, రవిచంద్రారెడ్డి గారు, ఎవరినైనా వదిలించుకోవడం అంటే పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, ఎవరు ఉన్నా నాకు లెక్కలేదు, ఎవరు వెళ్ళిపోయినా పర్లేదు, నేను మాత్రం టీడీపీ వెంటే ఉంటాను. నా నిర్ణయాలను వ్యతిరేకించినా, నా పొత్తు గురించి ప్రశ్నించినా, సీట్లు ఇన్ని కావాలని మీరు డిమాండ్ చేసినా, లేకపోతే మన వ్యూహాలు ఎలా ఉండాలని మీరు చెప్పినా, ఈ పొత్తు గురించి మీ అభిప్రాయాలు చెప్పినా, మీరు సలహాలు ఇచ్చినా, సూచనలు ఇచ్చినా మీరందరూ కోవట్టులేనన్నారు. సరే, ఈ మాట విన్న తర్వాత ప్రముఖులంతా ఒక్కొక్కరు రాజీనామా చేసి పార్టీ నుంచి బయట వచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఏమాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. అరే తప్పు చేశాం, ఈ వ్యాఖ్యలు తప్పు అనేది ఆయన మనసులో ఎప్పటికీ అది కలగట్లేదు. పైగా ఇంకోటి, అందరూ పార్టీ వదిలి వెళ్ళిపోతుంటే ఒక ఆసక్తికరమైన వార్త ఈనాడులో చాలా పెద్ద వార్తగా రాశారు. ఏం రాశారంటే, జనసేనలో చేరిన గ్రామ వాలంటీరు. ఈనాడు పేపర్లో చాలా పెద్ద వార్త, ఒక్కసారి చూడండి. దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది సార్. చేరడం తప్పని నేను అనట్లేదు, జనసేనలో చేరిన గ్రామ వాలంటీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ మాట్లాడిన వాళ్ళు కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, గ్రామ వాలంటీరు గొప్పతనం ఏంటో మీకు తెలిసింది కాబట్టి ఒక గ్రామ వాలంటీరు చేరితే ఈనాడు పేపర్లో చాలా ప్రముఖంగా వార్తను ప్రచురించుకున్నారు. అంటే గ్రామ వాలంటీరు గొప్పోడని మీరు ఒప్పుకోవాలి. లేదా పవన్ కళ్యాణ్ చేశారు కదా ఒక కామెంటు, గ్రామ వాలంటీర్లు ఇంటింటికి వెళుతున్నారు, ఒంటరి మహిళల సమాచారం సేకరిస్తున్నారు, 18 ఏళ్ల అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, విదేశాలకు తరలిస్తున్నారు, వ్యభిచార కోపంలోకి దింపేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కదా. ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారా ఈరోజు? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒప్పుకోవాలి. గ్రామ వాలంటీర్ గొప్పతనాన్ని అయినా మీరు ఒప్పుకోవాలి, లేదా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు కదా, ఆ వ్యాఖ్యలు చేశారు కదా, అవి తప్పని మీరు ఒప్పుకోవాలి. పైగా రవిచంద్రారెడ్డి గారు ఈ వార్తని షేర్ చేస్తూ, అంటే రోజు నా గురించి ఏవో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి, చాలా రకాలుగా నన్ను ట్రోల్ చేస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక అతను షేర్ చేస్తూ, ఏరా యాక్చి 10 ప్రశ్నల పందిమోహనాయాల అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల నేను కొంత మోరల్గా వెనకడుగు వేసేసి రేపటి నుంచి పవన్ కళ్యాణ్ మీద 10 ప్రశ్నలు వేయనని వీళ్ళ ఆలోచన. ఇవి చాలా ఉన్నాయిలే, నువ్వు మగాడివైతేనే ఒకటి, బ్రోకర్ అనలిస్ట్ అని ఒకటి, చాలా మాటలు పెట్టారు. ఏం వెనకడుగు వేసేదే లేదు. నా 10 ప్రశ్నలు మరింత సూటిగా వస్తాయి. 10 కాకపోతే 15 చేస్తా వాటిని త్వరలో. ఆ పోస్ట్ రాసిన వ్యక్తికి ఒకసారి వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లా, వాళ్ళ పేర్లు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, ఈరోజు మీరు చెప్పాల్సిన అంశం ఏంటంటే సార్, ఇంతమంది వెళ్ళిపోయినా పర్లేదు అని ఒకటి, వదిలించుకోవడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేది. రెండోది, గ్రామ వాలంటీర్ విషయంలో వీళ్ళ అభిప్రాయం ఏంటి అసలు?
సార్ ఒక్క నిమిషం, గ్రామ వాలంటీర్ల విషయంలో మ్మ్. ఈ స్థాయి వార్త వచ్చిందంటే గ్రామ వాలంటీర్కి దొరికిన గౌరవంగా మేము భావిస్తున్నాం. అంటే Good. గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని దాటుకుని ఎలివేట్ అయితే తప్ప అంత వార్త రాదు. మ్మ్. కాబట్టి గ్రామ వాలంటీర్కి మేము ఇచ్చిన గౌరవానికి అతను ఏ పార్టీలో చేరినా ప్రజలకు సేవ చేసే పని అయితే అది మంచి కార్యక్రమమే. ఒకవేళ అతనికి తాత్కాలికంగా అట్రాక్ట్ అయ్యాడు పోయి ఉండొచ్చు, నిజాలు తెలుసుకున్న రోజు అతను మార్పు కోరుకోవచ్చు. కానీ ఎవరెటు పోయినా నన్ను విమర్శిస్తే, నా నిర్ణయాల్ని సందేహిస్తే మీరందరినీ కోవర్ట్లుగా భావిస్తా, ఇర్రెస్పెక్టివ్ సార్, అందరినీ కోవర్ట్లుగా భావిస్తా అని నాయకుల ముందు కార్యకర్తల ముందే నిర్ద్వందంగా చెప్పాడంటే అతను ఎంత ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నాడో మీరు గమనించండి. అంటే మీ అభిప్రాయాలకు విలువ లేదు, ఓకే, మీ అభిప్రాయాలను నేను అమలు చేసే పరిస్థితిలో లేను, నేను బానిస బతుకుతున్నాను, కిరాయికి బతుకుతున్నాను, బ్లాక్ మెయిల్కి భయపడుతున్నాను, గతంలో నేను అనేక సార్లు ఆరోపణలు చేసి ఉన్నా. ఇతను మనీ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్నాడు. ఈ రోజు ఇందాక సందీప్ చెప్పిన దాని ప్రకారం కొన్ని అనైతిక వ్యవహారాలలో కూడా ఇతను దొరికిపోయి ఉన్నాడు. అది మనీ తీసుకున్నప్పుడు దొరికిపోయాడా, మరి ఇతర వ్యవహారాల్లో దొరికిపోయాడా? అందుకే నేను హనీ ట్రాప్లో దొరికిపోయిన ఇతగాడు చంద్రబాబు నాయుడు గారు తోలు బొమ్మలాడిని ఆడించినట్టు, కోతిని ఆడించినట్టు ఆడించడంతో పాటు Yes. ఆత్మగౌరవం అనే దానికి ఇతనికి అర్థం పర్థం లేదని తీర్మానించి ఈరోజు ఆ సభలో మెడలో ఎర్ర బెల్ట్ వేసి కూర్చోబెట్టాడు, ఎల్లో ఐడి కార్డుతో. మీరు చూడండి, ఆ దాంట్లో ఎల్లో ఐడి కార్డులో నారా లోకేష్ బొమ్మతో కూర్చోబెట్టాడు. సిగ్గు లేకుండా అక్కడ తన తండ్రి కొడుకుల మధ్యలో రెడ్ బెల్ట్ ఎల్లో ఐడి కార్డు వేసుకో కూర్చున్నాడు ఇతను. ఇతనికి ఒక పార్టీ ఉందని, దానికి అతను నాయకుడని తాను ఆ విధంగా ప్రవర్తిస్తే తన కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని ఇతగాడికి లేదు, సిగ్గు లేదు. కనీసం తన కండువ వాళ్ళ మెడలో కూడా వేసి వాళ్ళ కండువ ఇతను కూడా వేసుకున్నా తప్పు లేదు. అంటే కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి తనకంటూ అసలు గౌరవమే లేదని తీర్మానించుకున్న ఇతగాడు కిరాయి కోటిగాడి టైప్. రైట్ సార్, థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు చర్చలో పాల్గొన్నందుకు. సందీప్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే చింతా రాజశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.